మెకానికల్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. అటానమస్ వెహికల్స్ అంటే డ్రైవర్, స్టీరింగ్, కంట్రోల్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమీ లేకుండా వెహికల్స్ వెళ్తా ఉంటాయి అన్నమాట. ఈ అటానమస్ వెహికల్స్ రంగంలో అమెరికా ముందడిగేసింది. అమెజాన్ కి చెందిన జూక్స్ సంస్థకు స్టీరింగ్ వీల్, బ్రేక్, యాక్సిలరేటెడ్ పెడల్స్ ఇవన్నీ లేకుండా రూపొందించిన రోబో టాక్సీలను కమర్షియల్ సర్వీస్ గా నడిపేందుకు అమెరికా యొక్క నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. పూర్తిగా డ్రైవర్స్ అనేవాళ్ళు లేకుండా, డ్రైవర్ కంట్రోల్ లేకుండా ప్రయాణికులను చెల్లింపు ఆధారంగా తీసుకెళ్లేందుకు అమెరికా ఈ అనుమతులు జూక్ సంస్థకి ఇచ్చింది. జూక్స్ అభివృద్ధి చేసిన రోబో టాక్సీలు పూర్తిగా అటానమస్ టెక్నాలజీస్ తో నడుస్తాయి. వీటిలో స్టీరింగ్ వీల్, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ ఇలాంటి ఏవి ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమెరాస్, లిడార్, రాడార్, సెన్సార్ సహాయంతో ఈ మోటార్ వెహికల్స్ అంటే ఈ వాహనాలు పూర్తిగా అటానమస్ గా నడుస్తాయి. అంటే స్వయం చాలకంగా ప్రయాణం చేస్తాయి అన్నమాట. ప్రయాణికులు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చునేలా ప్రత్యేకమైన క్యాబిన్స్ కూడా ఈ అటానమస్ వెహికల్స్ అంటే ఈ రోబో టాక్సీల్లో నిర్మించారు. మొదటి దశలో లాస్ వెగాస్ లోని పెయిడ్ రోబో టాక్సీ సర్వీస్ స్టార్ట్ చేస్తుంది జూక్స్ సంస్థ. లాస్ వెగాస్ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, మయామి, ఆస్టిన్ వంటి నగరాల్లో కూడా ఈ రోబో టాక్సీల సేవలు అందించడానికి ఈ జూక్స్ సంస్థ అమెజాన్ ఎక్వైర్ చేసుకుందనమాట. ఈ జూక్స్ అనే సంస్థని, ఈ సంస్థ ఈ అటానమస్ టాక్సీస్ అంటే ఈ రోబో టాక్సీస్ ని రకరకాల అమెరికన్ సిటీస్ లో విస్తరించుకుంటే అంటే 1 by 1 లాంచ్ చేసుకుంటూ వెళ్తారంట. అమెరికాకి సంబంధించిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొన్ని సేఫ్టీ కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ రోబో టాక్సీస్ విధించారనమాట. వచ్చే 2 ఏళ్లలో అంటే కమింగ్ 2 years లో 2500 రోబో టాక్సీస్ కి మాత్రమే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు. ఈ రోబో టాక్సీస్ వల్ల ఏవైనా ప్రమాదాలు కావచ్చు లేదా అసాధారణమైన ఘటనలు జరిగినప్పుడు తప్పకుండా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే అమెరికాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళకి ప్రమాదాలు కావచ్చు, ఏదైనా ఇన్సిడెంట్స్ కావచ్చు అన్ని రిపోర్ట్ చేయాలన్నమాట. సేఫ్టీ స్టాండర్డ్స్, భద్రతా ప్రమాణాలని చాలా కఠినంగా పాటించాలి. లేకపోతే అసలు రోబో టాక్సీస్ ని అలో చేయరన్నమాట. ఇప్పటికే టెస్లా, వేమో వంటి సంస్థలు రోబో టాక్సీ సర్వీసెస్ ని అందిస్తున్నప్పటికీ కూడా అవి స్టీరింగ్ వీల్స్, పెడల్స్ ఉన్న సాధారణ కార్లా ఉంటాయన్నమాట. అసలు జూక్స్ లో మాత్రం అసలు డ్రైవర్ సీటే ఉండదు, అసలు డ్రైవర్ కంట్రోల్ ఉండదు, డ్రైవర్ సీట్ ఉండదు, బ్రేక్స్ ఉండవు, స్టీరింగ్ ఉండదు, అసలు ఏది ఉండదు అనమాట. కంప్లీట్ గా అటానమస్ గా ఇది మూవ్ అవుతా ఉంటుంది. ఇది మరి చూడాలి ఏమాత్రం విజయవంతం అవుద్దో. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. లాస్ వెగాస్ నుంచి స్టార్ట్ అయ్యి శాన్ ఫ్రాన్సిస్కో, మయామి, ఆస్టిన్ వంటి నగరాల్లో విస్తరించాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. ఈ రోబో టాక్సీస్ 120 km/h స్పీడ్ తో ప్రయాణం చేస్తాయంట. మెకానికల్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ ఇవన్నీ బ్లెండ్ చేస్తూ ఒక అద్భుతమైన రోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మన ముందుకు రాబోతుంది. అదే రోబో టాక్సీ.